నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఇండియా, రష్యా, ఇండోనేషియా లెజెండ్. రాజకీయ నాయకులంటేనే ప్రజలు ఏవగించుకుంటున్న ఈ రోజుల్లో జనం ఈసడించుకునే స్థాయిలో రాజకీయ నాయకుడు పతనమైన స్థితిలో కొందరి గురించి చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఓసారి స్మరించాలి. అది జాతి కనీస ధర్మం. ఇప్పటి ప్రతి నాయకుడు సిగ్గుపడాలి. అలాంటి నాయకుల్లో బీజూ పట్నాయక్ ఒకరు. ఇప్పుడు అన్ని యుద్ధ వార్తలే కదా, ఓసారి గుర్తు చేసుకుందాం ఈయన్ని కూడా. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి. అసలు కొడుకే ఆదర్శ నాయకుడు అంటే తండ్రి అంతకు మించిన లెజెండ్. వ్యక్తిత్వం, నడక అనే కోణంలో వర్తమాన రాజకీయాల్లో నవీన్ పట్నాయక్ మిగతా వాళ్లకు కొన్ని మైళ్ల దూరంలో ఆగిపోయి ఉంటారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బీజూ పట్నాయక్ గురించి అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. ఒడిశాతో సంబంధం ఉన్న వాళ్లకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. ఒకసారి మనం గర్వంగా కాలరెగరేసేలా ముచ్చట్లు కూడా ఉన్నాయి. ఒక నాయకుడు మరణిస్తే సాధారణంగా ఏం చేస్తారు? తన స్థాయిని బట్టి వీలైతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసే సందర్భంలో జాతీయ పతాకాన్ని కప్పుతారు. తుపాకులు గాలిలో పేల్చి గౌరవ వందనం సమర్పిస్తారు. అది జాతి సమర్పించే అత్యున్నత గౌరవం. కానీ 3 దేశాల జాతీయ పతాకాలను కప్పుకుని ఈ లోకం నుండి నిష్క్రమించాడు బీజూ పట్నాయక్. అత్యంత అరుదైన విశేషం, రష్యా, ఇండియా, ఇండోనేషియా పతాకాలు అవి. ఇండియా సరే, మరి రష్యా, ఇండోనేషియా పతాకాల మాట ఏంటి? అదే చెప్పుకోవాలి. తను పుట్టింది 1916 కటక్లో. పైలట్ శిక్షణ పొందాడు. అప్పట్లో కళింగ ఎయిర్లైన్స్ పేరిట ఓ ప్రైవేటు విమానం కలిగి ఉండేవాడని అంటారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాడు. సోవియట్ యూనియన్ తరపున హిట్లర్ బలగాల మీద తన డకోటా విమానం నుంచి బాంబింగ్ చేశాడు. దాంట్లో హిట్లర్ సేనలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సోవియట్ తనకు గౌరవ పౌరసత్వం ఇవ్వడంతో పాటు అత్యున్నత పౌర పురస్కారం కూడా ప్రదానం చేసింది. ఇది ఒక అధ్యాయం. సాయుధ గిరిజన తిరుగుబాటుదారులు కాశ్మీర్పై దాడి చేసినప్పుడు నెహ్రూ కోరిక మేరకు ధైర్యంగా విమానంలో వెళ్లి శ్రీనగర్లో అడుగుపెట్టాడు. ఆ తరువాత పలు ట్రిప్పులు వేసి మన సైనికులను శ్రీనగర్లో దింపాడు. అదొక అధ్యాయం. ఇండోనేషియాకు చెందిన సేవలు మరీ విశేషం. అప్పట్లో ఆ దేశంలోని చాలా భాగం డచ్ ఆధీనంలో ఉండేది. డచ్ సైన్యం ఇండోనేషియా చుట్టూ మోహరించి ఆ దేశ పౌరుల కదలికలను నియంత్రించేవాళ్ళు. 1945లో విముక్తి పొందినట్లే పొందింది. కానీ తిరిగి 1947లో డచ్ బలగాలు ప్రధాని సూతన్ జాహీన్ను అరెస్టు చేశాయి. ఇండోనేషియా, ఇండియా సాయం కోరింది. నెహ్రూ మరోసారి బీజూ పట్నాయక్కు ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం కాల్ చేశాడు. బీజూ పట్నాయక్, ఆయన భార్య జ్ఞాన్ పట్నాయక్ అదే డకోటా విమానంలో వెళ్లారు. ఆ దేశంలో దిగి ఆ ప్రధానిని రక్షించి సింగపూర్ మీదుగా సురక్షితంగా తీసుకొచ్చారు. తర్వాత ఇండోనేషియా బలగాలు బలం పుంజుకుని డచ్ సైనికులను తరిమి కొట్టి స్వాతంత్రాన్ని పొందాయి. బీజూకు ఆ దేశ పౌరసత్వంతో పాటు భూమిపుత్ర అనే ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని, తరువాత కొన్నేళ్లకు మరో అత్యున్నత పురస్కారం బింటాక్ జసా ఉట్మాన్ కూడా ఇచ్చారు. ప్రెసిడెంట్ సుకోర్నో బిడ్డకు మేఘాపతి అనే పేరు పెట్టింది కూడా బీజూ దంపతులే. ఆమె తరువాత ఇండోనేషియా తొలి మహిళా అధ్యక్షురాలైంది. బీజూ మరణించినప్పుడు ఆ దేశం వారం రోజులు సంతాపాన్ని ప్రకటించింది. రష్యా ఒకరోజు సంతాప దినంగా పాటించింది. ఆ దేశాల్లో జాతీయ పతాకాల్ని అవతనం చేశారు. ఇప్పటికీ మన దేశంలోని ఇండోనేషియా ఎంబసీలో ఓ గది బీజూ పేరిటే ఉంటుంది. మరి ఇలాంటి నాయకుడి గురించి మన పాఠ్య పుస్తకాలు ఇప్పటికీ మనకేమైనా బోధించాయా? ఒకసారి ఆలోచించండి. వాట్ ఏ గ్రేట్ లీడర్. నిజంగా మీ గురించిన ఈ చరిత్ర మాలో ఎవ్వరికీ ఇంత సమగ్రంగా తెలియదు. మమ్మల్ని క్షమించండి.